హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే జొన్నలతోని ఇడ్లీలు దోశలు అండి. ఒకే బ్యాటర్తోని రెండు రకాల టిఫిన్స్ని ఈజీగా టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించేస్తానండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలాగే ఈ దోశలు ఇడ్లీలని రవ్వ బియ్యం కానీ వాడకుండా చేస్తున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేసేయొచ్చండి. పిల్లలకు కూడా ఇలా అలవాటు చేశారనుకోండి జొన్నలతో చేసినవని గుర్తుపట్టకుండా ఇష్టంగా తినేస్తారండి. మరి దీని ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారని గుర్తుపెట్టుకోండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు పచ్చజొన్నలు తీసుకున్నానండి. మీ దగ్గర తెల్లవి ఉంటే తెల్లవైనా తీసేసుకోవచ్చు. ఇలా పచ్చజొన్నలతో చేయడం వలన ఇడ్లీలు అనేవి కొంచెం కలర్ వస్తాయండి. అదే తెల్ల జొన్నలతో చేశారనుకోండి నార్మల్ ఇడ్లీ లాగానే అనిపిస్తుందండి. ఆ తర్వాత ఇలా శుభ్రం చేసేసుకొని 1 కప్పు వరకు జొన్నల్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా రవ్వలాగా ఉండేలాగా పౌడర్ లాగా చేసుకోకుండా రవ్వలాగా రెడీ చేసుకోవాలన్నమాట. 1 కప్పు తీసుకొని చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కొలుచుకుందామండి. ఇలా 1 కప్పు జొన్నల్ని తీసుకొని గ్రైండ్ చేసుకుంటే 1.5 కప్పుల వరకు రవ్వ అనేది వచ్చేసింది అనమాట. ఆ తర్వాత అదే కప్పుతోని 1/2 కప్పు వరకు మినపగుళ్ళను కూడా తీసేసుకుంటున్నానండి. ముందైతే ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. మీరు జొన్నల్ని అలాగే నానబెట్టేసుకొని మినపప్పు లాగానే గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ పొరపాటున మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది అనుకోండి ఇడ్లీలు అనేవి ఇడ్లీలాగా రావు కదండి. అందుకోసమని ఇలా రవ్వలాగా రెడీ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒక 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. 1 గంట తర్వాత జొన్నల పైన ఇలా పైన పొట్టు అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు ఈ వాటర్తో సహా ఆ పొట్టుని వంపేసేసి ఇలా కొంచెం వాటర్ని మాత్రమే ఉంచేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మరీ పూర్తిగా వాటర్ అనేది తీసేయకుండా నిండా మునిగేలాగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత 6 అవర్స్ తర్వాత చూడండి మినపప్పు కూడా చక్కగా నానిపోయింది. ఈ వాటర్ అంతా కూడా వంపేసుకొని మనం దోశలు ఇడ్లీలకి ఏ విధంగా మినపప్పుని గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కొంచెంగా వాటర్ని కూల్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కదా, మిక్సీ అనేది హీట్ ఎక్కుతుంది కాబట్టి చల్ల నీళ్ళతోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా బ్యాటర్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ జొన్న రవ్వని కూడా వాటర్ పిండేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు, కానీ ఇలా మిక్సీలోకి వేసేసుకొని పిండిని రవ్వని ఒకసారి గ్రైండ్ చేసుకున్నారనుకోండి పల్స్ మోడ్లో చక్కగా కలిసిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ చూపించిన విధంగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీరు జొన్నల్ని అదే విధంగా నానబెట్టి గ్రైండ్ చేసుకున్నారనుకోండి పల్స్ మోడ్లోనే కాస్త బరకగా ఉండేలాగా రెండు విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. కన్సిస్టెన్సీ అనేది చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. తర్వాత వాటర్ని వేసుకోవచ్చు, కానీ ముందే గనక వాటర్ని ఎక్కువగా వేసుకుంటే ఇడ్లీలకి బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. ఇలా మూతను బోర్లించి నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వనిద్దామండి. నెక్స్ట్ డేకి చూసినట్లయితే చక్కగా పొంగింది చూడండి. ఇప్పుడు గరిటతోని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. స్లోగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలని గుర్తుపెట్టుకోండి. నేను ఇలా పచ్చజొన్నలతో చేశాను కాబట్టి కలర్ అనేది కొంచెం ఎల్లోయిష్గా ఉంటుందండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసుకొని వాటర్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపడినంత వేసుకోవాలండి. ముందైతే నేను ఇడ్లీలు వేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత దోశలకు మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్న చూడండి. ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. మిక్సీ జార్లోకి వేయించుకొని పొట్టొల్చుకోకుండానే 1 కప్పు వరకు పల్లీలను, కొంచెం చింతపండుని, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని మీ కారానికి తగినట్టుగా, ఒక 3 వెల్లుల్లిని, కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని తగినంత వాటర్ని వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత దీనికి పోపుని పెట్టేసుకోవాలండి. 1 స్పూన్ ఆయిల్ని వేసేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కొత్తిమీర, ఇంగువ దోరగా ఫ్రై చేసుకొని చట్నీలోకి పోసేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట.
స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసి దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని పక్కన బాయిల్ చేసుకుంటున్నానండి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేసేసుకుంటున్నాను. వాటర్ అనేది వేడయ్యేలోపు మనకు కావాల్సినన్ని ఇడ్లీలకు ఇడ్లీ ప్లేట్లలోకి బ్యాటర్ని వేసేసుకోవాలి. ఫుల్గా నింపేయకుండా 3/4 వరకు ఉండేలాగా వేసేసుకోవాలి. చూడండి వాటర్ కూడా వేడెక్కినాయి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకెళ్లి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 minutes ఉడికించుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి చక్కగా రెడీ అవుతాయండి. ఆ తర్వాత నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ గుచ్చి చూసినట్లయితే నీట్గా వచ్చేసిందంటే ఇడ్లీలు అనేవి చక్కగా రెడీ అయ్యాయి అన్నమాట. ఇలా ఒక 5 minutes అలాగే ఉంచేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను డిమోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమే. నార్మల్ ఇడ్లీలు ఎలా వస్తాయో అదే విధంగా వస్తున్నాయి చూడండి. ఇడ్లీ ప్లేట్లకి అంటుకోకుండా మరీ సాఫ్ట్గా లేకుండా చక్కగా వచ్చేసాయి. అన్నీ కూడా ఇదే విధంగా తీసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఒకటి తుంచి చూపిస్తా చూడండి. ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వచ్చేసాయి కదా, చూసారు కదండి. మరి వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇదే పద్ధతిలో తెల్ల జొన్నలతో చేశారనుకోండి నార్మల్ ఇడ్లీ లాగానే అనిపిస్తాయండి, అస్సలు గుర్తుపట్టలేరు. పచ్చ జొన్నలతో చేశారు కాబట్టి కొంచెం కలర్ అనేది వేరేగా ఉంటుందండి. ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తానండి. దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ప్యాన్కి అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదే బ్యాటర్లోకి కొంచెం వాటర్ని వేసేసుకొని ఇలా గరిటె జారుడుగా రెడీ చేసుకోవాలన్నమాట. ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత బ్యాటర్ని ఇలా మధ్యలో పోసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లోనే దోశల్ని కాల్చుకోవాలండి. ఇలా పిండి అనేది తడారిపోయిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్ని అటు ఇటు తిప్పుకున్నట్లయితే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూడండి దోశలు కూడా క్రిస్పీగా వచ్చేసాయి, చాలా రుచిగా ఉంటాయండి. బ్యాటర్ని కనుక ఈ విధంగా రెడీ చేసుకుంటే ఇడ్లీ కావాలన్న వాళ్ళకి ఇడ్లీలు, దోశలు కావాలనుకుంటే దోశలు, గుత్త పొంగనాలు, ఊతప్పాలు కూడా వేసేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందనే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.